హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం మాయా అంటే ఏమిటి అనే విషయం గురించి చాలా విభిన్నమైన దృక్కోణంలో తెలుసుకోబోతూ ఉన్నాం. అందరి దృష్టిలో మాయా అంటే ఇదొక విలన్ అన్నమాట. మాయ వల్లనే మనం అందరం బంధంలో ఉన్నాము, ఈ మాయను అధిగమించాలి, ఈ మాయను దాటేయాలి, ఈ మాయ వల్లనే మనకి అన్ని దుఃఖాలు వస్తున్నాయి అన్న భావనలో మనం ఉన్నాం. కానీ అసలు ఈ మాయ అంటే ఏమిటి అనే విషయం గురించి మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా కనిపిస్తుంది, కానీ ఒక నిర్దిష్టంగా మాయ గురించి ఒక కంప్లీట్ గ్రంథంలాగా అక్కడక్కడ కనిపించదు. ఎందుకు? దానికి కారణం అంటే మళ్ళీ ఇదే కారణం. మీరు మ్యాట్రిక్స్ సినిమా చూస్తే మ్యాట్రిక్స్ సినిమాలో నియో అరకిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నియో రకరకాల క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. అరకిల్, నో దట్ ఈజ్ నాట్ రైట్ క్వశ్చన్, దట్ ఈజ్ నాట్ రైట్ క్వశ్చన్ అంటూ ఉంటుంది అనమాట అరకిల్. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దట్ ఈస్ ద ఆబ్వియస్ క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ అంటుంది అనమాట. అలాగే ఈ శాస్త్రాలన్నీ కూడా మాయ గురించి ఎందుకు డిస్కస్ చేయడం లేదు అంటే, ఈ మాయ అనేది ఎలాంటిది అంటే దాని గురించి విచారించే కొంది మనం దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం విచారించాల్సింది, మీరు గురువు దగ్గరికి వెళ్ళి అడగాల్సింది ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ జగత్ ఎలా వచ్చింది, ఈ జీవులు ఎవరు, వీళ్ళు ఎలా పుడుతున్నారు, ఎలా చూస్తున్నారు, ఇవన్నీ రాంగ్ క్వశ్చన్స్. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఒకటే, ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి, హౌ టు ఎగ్జిట్, ఇది ఎలాగొచ్చింది, ఏంటి ఇదంతా అనవసరం, దీంట్లోంచి ఎగ్జిట్ ఎలా అనే ప్రశ్నకు మాత్రమే సమాధానంగా శాస్త్రాలన్నింటిలో కొన్ని వందల వేల పేజీలు రాసేసారు. మాయ గురించి అక్కడక్కడ చాలా తక్కువగా రాశారనమాట. ఎందుకంటే దానికి కారణం ఏదో, దాని గురించి విచారించే కొంది మనం దాంట్లో చిక్కుకొని పోతాం. కానీ నేను అలా నాకు తెలిసిన కొంచెం చిన్న చిన్న జ్ఞానంతో నేను చదివినటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రంథాల వల్ల, గురువుల యొక్క శుశ్రూష వల్ల నాకు తెలిసింది మీకు పంచుకుంటున్నాను. మాయా అనే దాని గురించి నేను ఒక చిన్న కథ చెబుతాను. ఒక రైతు, ఆ రైతు దగ్గర ఒక పొలం ఉంది. ఆ పొలం ఎటువంటి పొలము అంటే, ఈ భూమండలం మొత్తం మీద భూమిలో ఎంత సారం ఉందో ఆ 1 ఎకరా పొలంలో అంత సారం ఉందన్నమాట. అంత సారవంతమైన పొలం. ఆ పొలంలో పుచ్చిపోయిన గింజలు వేసినా మొలకలెత్తుతాయి, వేయించిన గింజలు వేసినా మొలకెత్తుతుంది, అంత సారం అనమాట. ఆ పొలంలో మీరు తులసి చెట్టు వేస్తే తులసి చెట్టు మర్రి చెట్టు అంత పెద్దదవుద్ది. ఆ పొలంలో టమాటా చెట్టు వేస్తే దానికి కాసే కాయలు గుమ్మడికాయ ఎంత ఉంటాయి అన్నమాట. అంత సారవంతమైన పొలం. ఇప్పుడు పొలం మంచి పొలం వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఆ రైతు ఏం కావాలంటే అవి పండించుకోవచ్చు, అద్భుతమైన పంటలు పండుతాయి. ఆ రైతుకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటంటే కలుపు మొక్కలు. ఆ రైతు టమాటాలు పండించుకుంటాడు, మామిడి పండ్లు పండించుకుంటాడు, ఏవో పండించుకుంటే వాడికి ఉపయోగం ఉంది, దానివల్ల ఆనందం వస్తుంది. ఈ కలుపు మొక్కలు ఉన్న మొక్కల్ని పెరగనీయకుండా, అవసరమైన మొక్కలు పెరగకుండా అన్నింటినీ చంపేస్తున్నాయి. ఇప్పుడు ఈ కలుపు మొక్కలను ఎలా నివారించాలి అనేదే ప్రశ్న. ఈ కలుపు మొక్కల్ని నివారించాలి అంటే చాలామంది ఈ పొలాన్ని నిస్సారం చేయాలంటున్నారు. ఆ పొలాన్ని నిస్సారం చేయడం ఇంపాసిబుల్. మరి ఏం చేయాలి? ఈ కలుపు మొక్కల యొక్క విత్తనాలన్నింటినీ నిస్సారం చేయాలి. ఇటువంటి విత్తనాలే లేకుండా చేయాలి, కానీ ఆ పొలాన్ని మనం ఏం చేయలేము. ఆ పొలంలో అనంతమైన సారం ఉందన్నమాట. ఆ పొలం ఏదో కాదు, ఈ ఆకాశం, చిరాకాశం, చిత్తాకాశం, భూతాకాశం. మనం కూడా ఆకాశ స్వరూపులమే. ఇప్పుడు మీతో మాట్లాడే ఈ నామరూపాలు ఈ హృదయంలో ఉండే ఆకాశంలో నుంచే వచ్చాయి. ఈ ఆకాశంలో ఎంత పొటెన్షియల్ ఉంది అంటే, వశిష్ఠ మహర్షి ఏం చెబుతారు అంటే, ఆకాశంలోని ప్రతి పరమాణువులోనూ అనంతమైన బ్రహ్మాండాలు అందులో నుంచి వచ్చేసిన ఇంకా అనంతమైన శక్తి మిగిలే ఉండింది. ఆకాశ పరమాణువులోని ప్రతి పరమాణువులోనూ అనంతమైన బ్రహ్మాండాలు
సృష్టించగలిగినంత శక్తి ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉండే ఈ చిన్న స్పేస్లో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. అంతేనా? అవన్నీ అనేక బ్రహ్మాండాలు రాగానే అందులో శక్తి అయిపోయిందా? లేదు. దాని శక్తి అనంతం. ఇంకా అనంతమైన బ్రహ్మాండాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎన్ని బ్రహ్మాండాలు వచ్చినా దాని యొక్క శక్తి 1% కూడా తరగదు. ఎన్ని బ్రహ్మాండాలు వస్తే అంత పెరుగుతూ ఉంటుందన్నమాట. అలా అనంతమైన ఈ చిదాకాశం, చిత్తాకాశం, భూతాకాశం, ఈ 3 ఆకాశాలు, నిజానికి 3 ఆకాశాలు కాదు, అన్నిటికీ ఆధారమైన ఈ చిదాకాశమే మెయిన్. చిదాకాశం మీద కాదు, చిదాకాశంలోనే చిత్తాకాశం ఉంది, చిత్తాకాశంలోనే భూతాకాశం ఉందన్నమాట. వీటిల్లో అనంతమైన పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియలే సత్యత్వ సంకల్ప శక్తి. అదే మాయాశక్తి. ఇది ఎటువంటిది అంటే, దీనికి ఒక చిన్న కథ చెబుతాను నేను. అంతకుముందు పాతకాలంలో కేవలం నడక ద్వారానే ప్రయాణం చేసేవాడు. పెద్ద రహదారులు ఉండేవి కదా. ఒక బాటసారి అలా వెళ్తూ ఒకానొక దట్టమైన అడవి గుండా ప్రయాణించాడు. అలా అడవిలో ప్రయాణించి అక్కడ తినేదానికి పళ్ళు కానీ ఏమీ దొరకలేదు. ప్రయాణించి బాగా అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టును చూశాడనమాట. మంచి చల్లని గాలి వస్తుంది ఆ మర్రి చెట్టు నుంచి. ఈ మర్రి చెట్టు కింద కొంచెంసేపు విశ్రమిద్దామని అక్కడ కూర్చున్నాడు. బాగా అలసిపోయి ఉన్నాడు, బాగా ఆకలేస్తుంది. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది. ఏమిటంటే మంచి పంచభక్ష పరమాన్నాలు కనుక ఇప్పుడు దొరికితే వాటిని కనుక తింటే చాలా మంచి ఆనందం వస్తుంది అని. అలా అనుకోగానే అలా శూన్యంలో నుంచి అన్నీ వచ్చాయి. అబ్బా మంచి పరమాన్నాలు వచ్చాయి అని ఇక ఏమాత్రం విచారణ చేయకుండా తినేసాడు. తినేసిన తర్వాత మంచి ఆనందం కలిగింది. కాసేపు మంచి పడుకుంటే ఇప్పుడు మంచి నిద్ర వస్తుంది, భలే ఉంటుంది అనుకున్నాడు అనమాట. పడుకున్న తర్వాత బాగా నిద్రపోయాడు. నిద్ర లేచిన తర్వాత కొంచెం విచారించాడు. అరే ఏమిటి, నేను బాగా అలసిపోయి ఉండడం వల్ల ఎటువంటి విచారణ చేయలేదు, కానీ ఇప్పుడు విచారిస్తే నాకు అనిపిస్తుంది ఏమిటి, నేను అనుకోగానే ఈ నిర్మానుష్యమైన ఈ అడవిలో ఆహారం కావాలంటే ఆహారం రావడం ఏమిటి, ఇంకా పడుకోవాలంటే హంసతూలిక తల్పాలు రావడం ఏమిటి, ఇదంతా విచిత్రంగా లేదు అని కొంచెం విచారించి అటు ఇటు చూశాడు. ఆ చెట్టు వైపు చూస్తే ఒక దివ్యమైన తేజస్సు ఉంది ఆ చెట్టులో. ఓహో, ఈ చెట్టులో ఏదో శక్తి ఉంది, ఇది బహుశా కల్పవృక్షం అయి ఉండొచ్చు, నేను ఎక్కడో విన్నాను ఇటువంటి కల్పవృక్షాలు ఉంటాయని. ఆ కల్పవృక్షం మీద కింద కూర్చొని ఏమనుకుంటే అది జరిగిపోతూ ఉంటుందంట. అప్పుడు అతని మనసులో ఒక విచిత్రమైన భయంకరమైన ఆలోచన వచ్చింది. పొరపాటుగా నాకేదో కొంచెం బుద్ధి మంచిదయ్యి మంచి ఆలోచనలు చేశాను, ఆహారం కావాలని, హంసతూలిక తల్పాలు కావాలని, నా బుద్ధి కనుక కొంచెం చెడ్డదయ్యి నేను ఏదో ఒక పులియో సింహం వచ్చి నా మీద పడి ఇక్కడ ఏదైనా నన్ను చంపేస్తుందేమో అన్నటువంటి ఆలోచనలు కనుక వచ్చుంటే ఎలా ఉండేది అని ఒక్కసారి భావించాడు అనమాట. పులి మీద పడినట్టుగా ఒక్క సెకండ్ అతనికి తెలియకుండానే భావించగానే ఏమైంది, వాడు ఉండేది కల్పవృక్షం కింద. కల్పవృక్షం ఎటువంటిది అంటే దానికి రాగద్వేషాలు లేవు, నీ మీద రాగం లేదు, ద్వేషం లేదు, నువ్వేది కోరుకుంటే అది నెరవేరుస్తుంది అనమాట. అలా అనుకోగానే ఒక పులొచ్చి నిజంగానే ఆ చెట్టు కింద వాడిని చంపి తినిందనమాట. ఇదే సత్యత్వ సంకల్ప సిద్ధి, ఇదే కల్పవృక్షం. ఈ కల్పవృక్షం ఎవరో కాదు, స్వయంగా ఆ బ్రహ్మమే కల్పవృక్షం అనమాట. ఆ ఈశ్వరుడే కల్పవృక్షం. ఇక ఆ చెట్టు కింద కూర్చొని ఏమనుకుంటే జరిగిపోతూ ఉంటాయి. ఇదే మన యొక్క బంధనం. నిజానికి అందరూ అందరూ అబ్బా నా కష్టాలు దేవుడు మామూలు వాడు కాదు, నన్ను కష్టాలు పెడుతున్నాడు, అక్కడ చూడండి అన్యాయాలు చేసేవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చాలా సుఖాలు అనుభవిస్తున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మకు, ఈశ్వరుడికి ఎటువంటి రాగద్వేషాలు లేవు. మీ యొక్క సంకల్పాలే ఈ విధి, మీ యొక్క సంకల్పాలే మీ ప్రారంధం, అంతకుమించి ఇంకేమీ లేదు. మరి మీరు అడగచ్చు, ఎవరైనా నాకు క్యాన్సర్ రావాలని, నాకు ఇంకేమైనా వ్యాధులు రావాలని
నాకు డబ్బు పోవాలని, నేను కష్టాలు పడాలని సంకల్పిస్తారా అని. దీనికి కారణం ఏమిటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టే బుద్ధి, మన యొక్క బుద్ధి మూఢత్వాన్ని పొందింది, మహామోహాన్ని పొందింది. అందువలన మీకు తెలిసినా తెలియకపోయినా మీరు మీ అచేతనావస్థలో అటువంటి సంకల్పాలు చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇటువంటి సంకల్పాల పరంపరలో పడి కొట్టుకుంటూ ఉన్నారు. అందుకనే మీ సంకల్పాలే విధిగా ప్రారబ్ధంగా మిమ్మల్ని ఈ జగత్తులో బంధించి ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మాయ బంధించడం లేదు. మిమ్మల్ని ఎవరు బంధిస్తున్నారు? మీ యొక్క బుద్ధి మోహాన్ని పొంది మూఢత్వంతో కూడి ఉంది. ఆ బుద్ధే మిమ్మల్ని బంధిస్తుంది. ఆ ఈశ్వరుని యొక్క మాయాశక్తి సత్యత్వ సంకల్ప సిద్ధి, రాగద్వేషాలు లేనటువంటి శక్తి. ఇప్పుడు నేను ఒక అందమైన స్వర్గంలో ఉన్నట్టుగా భావిస్తే అటువంటి సంకల్పం నాకు లభిస్తుంది. నేను ఇంకేదో కష్టాల్లో ఉన్నట్టు భావిస్తే అటువంటివే నాకు లభిస్తాయి. యద్భావం తద్భవతి యొక్క అర్థం ఇదే అనమాట. మీకు నిజంగా సత్యత్వ సంకల్ప సిద్ధి ఉందా లేదా అని మీరు సందేహపడవచ్చు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం మీరే. స్వయంగా ఆత్మస్వరూపం, పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి మీరు ఇప్పుడు ఈ పరిమితమైన నామరూపాలతో కూడినటువంటి ఈ శరీరంగా ఉండి ఈ శూన్యంలో నుంచి వచ్చి శూన్యంగా ఉన్నటువంటి ఈ శూన్య రూపమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని, ఈ జగత్తుని నిజంగా ఉన్నట్టు భావిస్తూ ఇక్కడ అనేక రకాల కష్టాలు అనుభవిస్తున్నట్టుగా, పుడుతున్నట్టుగా, చస్తున్నట్టుగా, వ్యాధులు, ముసలితనం వీటన్ని అనుభవిస్తున్నట్టుగా భ్రమపడుతున్నారే. ఈ భ్రమలన్నిటికీ కారణం మీరు చేసినటువంటి సంకల్పాలు. ఇంకా ఈ భ్రమలన్నింటికి ముఖ్యమైన కారణం ఈ సత్యత్వ సంకల్ప సిద్ధి లేదా పరమాత్మ యొక్క మాయాశక్తి. అంతేకాని మీకు నిజంగా చావు పుట్టుకలు లేవు కదా. శాస్త్రాలు చెబుతున్నాయి, అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మం. చావు పుట్టుకలు లేనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి మీరు ఇలా భ్రమల్లో ఇలా చస్తూ పుడుతున్నట్టుగా భావిస్తున్నారు అంటే దీనికి కారణం ఈ మాయాశక్తే. మీరు దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మాయాశక్తి వల్ల మీ కష్టాలు ఎందుకు వస్తాయి అంటే ద్వంద్వం. ఈ జగత్తులో ఏది ఒకటిగా ఉండదు, ద్వంద్వం. ముందు మీరు మ్యాథమెటిక్స్ ఇస్తే 0 ఉండేది. 0 నుంచి అటు +1 ఇటు -1, అటు +2 ఇటు -2 ఇలా వచ్చాయండి నెంబర్లు. అంతేకాని మనకి ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 0 1 2 3 4 నిమిషం అది తప్పు. ఆర్యభట్ట గారు రాసిన సంస్కృత గ్రంథంలో మీరు చూస్తే ఫస్ట్ శూన్యం నుంచి +1 -1 రెండింటిని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ శూన్యమే. అలా అన్నీ వచ్చాయి అన్నమాట. అలాగే ఈ జగత్తులో ద్వంద్వం అనేది ఉండాలి. దుఃఖాలు లేకపోతే మీకు సుఖాల యొక్క అనుభూతి రాదు. కాబట్టి చలి లేకపోతే వేడి అనే అనుభవం రాదు, వేడి లేకపోతే చలి అనే అనుభవం రాదు. అలా ఈ ద్వంద్వాలతో కూడినటువంటిది ఈ ప్రకృతి. ఇప్పుడు మీరు మీ మనసులో చిత్తాకాశం, ఈ మనస్సే చిత్తాకాశం అనమాట. మీరు ఏదో ఒక బాహుబలి సినిమా చూసారో ఇంకేదో చూసారో మీ మనస్సులో టెంపరీగా ఒక చిత్తవృత్తి క్రియేట్ అయింది. ఆహా, గొప్ప రాజుగా అయ్యి అందరిని యుద్ధాలు చేసి కీర్తి పొందాలి అని. ఈ సంకల్పం చేయగానే ఈ సంకల్పంతో మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈ చిత్తవృత్తి అంతకుముందు లేదు, ప్రస్తుతం క్రియేట్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ చిత్తవృత్తిని అనుసరించి మీరు ఇక్కడ ఈ జగత్తులో ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి మీ సంకల్పాల వల్ల మీరు ఏదో ఒక చిన్న క్లర్క్గానో ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తిగానో ఉంటారు. దీనికి కారణం ఇంతకుముందు సంకల్పాలు. ఇక్కడ మళ్ళీ ఈ ఇప్పటికిప్పుడు మీరు రాజుగా అవ్వలేరు. కానీ మీలో సత్యత్వ సంకల్ప సిద్ధి ఉంది. ఆ సత్యత్వ సంకల్ప సిద్ధి ఒక జగత్తుని కాదు అనేక జగత్తులను సృష్టించగలదు. అదే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు
నేను ఒక గొప్ప రాజుగా అయ్యి కీర్తి పొందాలి అనే ఒక చిత్తవృత్తి క్రియేట్ అయ్యేసరికి ఆల్రెడీ ఈ నడుస్తున్న జగత్తును ఇలా నడిపిస్తూనే మీరు నిద్రలోకి వెళ్ళంగానే ఒక స్వప్న ప్రపంచం సృష్టించబడింది. ఎందుకు అంటే ఈ ఈ పరమాత్మ యొక్క మాయాశక్తి చాలా శక్తివంతమైన, అనంతమైన శక్తివంతమైన. మీరు ఎన్ని కోరికలు కోరితే మీరే అలిసిపోవాలి, కానీ అది అలిసిపోదు. మీ యొక్క చిత్తవృత్తులు ఎన్ని ఉన్నా సరే వాటన్నింటికి సాటిస్ఫై చేసే విధంగా ఈ జగత్తును నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పరమాణువులోనూ అంత శక్తి ఉంది. అలా మీరు స్వప్న ప్రపంచంలోకి వెళ్ళగానే ఒక మహారాజ్యం, ఒక బ్రహ్మాండం సృష్టించబడుతుంది. అందులో ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం మీద అనేక మంది ప్రజలు, మనుషులు, జంతువులు, ఇంకా కోటలు అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మీ చిత్తవృత్తి వలన వచ్చాయి. ఈ చిత్తవృత్తే దానికి కారణం. ఈ ఆకాశంలో ఉండేటువంటి మాయాశక్తి దానికి కారణం కాదు. కానీ ఈ మాయాశక్తి దానిని జస్ట్ బిల్డ్ చేసిందనమాట. మీరు మీ చిత్తవృత్తి వలన ఈ మాయాశక్తి వీటన్నింటిని సృష్టించింది. ఇప్పుడు డైరెక్టర్ ఉంటాడు, డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఇప్పుడు నేను ఒక మంచి ఫైట్ సీన్ తీయాలి అని అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తే వాళ్ళే అన్నీ చేసి పెడతారనమాట. డైరెక్టర్ అన్నీ చేయడు. అలాగే మీ చిత్తవృత్తిలో నేను రాజు అవ్వాలి అనే ఒక సంకల్పం రాగానే ఈ మాయాశక్తి సత్యత్వ సంకల్ప సిద్ధి ఆ చిత్తాకాశంలోనే ఒక బ్రహ్మాండాన్ని సృష్టించేసింది టెంపరీగా. అందులో మీరు సంకల్పం ఏమిటి? గొప్ప రాజు అవ్వాలి, బాహుబలిలాగా పెద్ద రాజు అవ్వాలి, కీర్తి సంపాదించాలి అని కదా. మరి అలాంటి కీర్తి సంపాదించాలంటే ఏముండాలి? ఒక భయంకరమైన విలన్ ఉండాలి. ఆ విలన్ని సృష్టిస్తాడు. ఆ విలను మీ రాజ్యంలో ప్రజలన్నింటినీ హింసిస్తూ ఉంటాడు. ఇంకా లేదంటే మీ రాజ్యం మీద దండెత్తుతాడు. ఇలా చాలా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే విలన్ ఎంత హైలైట్ అయితే మీరు కూడా అంత హైలైట్ అవుతారనమాట. ద్వంద్వం. ఎంత దుఃఖం ఉంటే అంత సుఖం ఉంటుంది. ఉత్త సుఖం ఉండలేదు, ఉత్త దుఃఖం ఉండలేదు అనమాట. కాబట్టి అక్కడ మీరు రాజుగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉండి ఆ శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, ఇంకా ఆ విలన్ను మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం, ఇంకా యుద్ధంలో మీరు అనేక మంది సైనికులను కోల్పోవడం, మీరు అనేక రకాల గాయాలకు గురవడం, మీరు అనేక రకాల నిందలను మోయడం, ఇంకా భయంకరంగా జరుగుతుందన్నమాట స్టోరీ. ఎందుకు అంటే మీ యొక్క చిత్తవృత్తే దానికి కారణం. మీరు గొప్ప కీర్తి పొందాల్సిన రాజుగా కావాలనుకున్నారు, ఊరినే మామూలు రాజుగా కాదు కదా. కాబట్టి అటువంటి కీర్తిని పొందాలి అంటే ముందు దుఃఖాన్ని సృష్టించాలి, ముందు విలన్ని సృష్టించాలి. ఇవి ఎంత బలంగా ఉంటే మీరు అంత గొప్పగా హైలైట్ అవుతారు. కాబట్టి అలా ఒక ఎలాబొరేట్ స్టోరీ వచ్చేసింది అనమాట. అందులో మీరు ఎంతో కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యాధులు కోర్చి, మీరు ఎన్నో గాయాలు కోర్చి, వీటన్నింటినీ చేసి చివరికి విలన్ని చంపి మీరు హైలైట్గా రాజు అవుతారనమాట. అక్కడ మీరు ఆ టైంలో మీరు చేసినటువంటి ఈ చిత్తవృత్తిని మీరు మర్చిపోతారు. మీకు విస్మృతి కలుగుతుంది అనమాట టెంపరీగా. ఆ విస్మృతి ఎందుకు కలుగుతుంది అంటే దానికి కూడా ఇక్కడే సమాధానం ఉంది. దృశ్య వివేకం. ఎప్పుడైతే దృశ్యం కంటే వేరుగా ఉంటాడో అప్పటి వరకు ఈ దృశ్యం నిజమవ్వదు. చూసేవాడు, ఈ చూసే ఆత్మస్వరూపం తన స్వరూపాన్ని విస్మరించాలి టెంపరీగా. అప్పుడే దృశ్యానికి ఒక రూపం వస్తుంది. ఇప్పుడు మీరు ఒక నిమ్మకాయని ఊహించుకోండి. ఆ నిమ్మకాయ కట్ చేసి మీ నాలుగు మీద పిండినట్టు అనుకుంటే మీకు కొంచెం మాత్రమే దాని యొక్క ఫీలింగ్ కలుగుతుంది. మీరు కాసేపు గాఢమైన ధ్యానంలోకి వెళ్ళి మీ ఆలోచనలు అన్నింటినీ విస్మరించి, మీ స్వరూపాన్ని విస్మరించి మీరే నిమ్మకాయగా మారిపోతే అప్పుడు మీకు దాని యొక్క అనుభూతి పూర్ణంగా కలుగుతుందన్నమాట. అలా మీరు ఈ చిత్తవృత్తిలో నుంచి మీ చిత్తవృత్తిలో నుంచి సృష్టించబడినటువంటి ఈ స్వప్న జగత్తులో ఒక క్యారెక్టర్గా మిమ్మల్ని మీరు మార్చేసుకున్నారు. మీరు దృక్కు నుంచి దృశ్యంగా మారిపోయినప్పుడు మీకు ఆ దృక్కు చేసినటువంటి చిత్తవృత్తి యొక్క సంకల్పం మీకు గుర్తుండదు. మీకేం గుర్తుంటుంది అంటే ఒకటి గొప్ప రాజు అవ్వాలి అనే ఒక సంకల్పం మాత్రమే మీకు అనిపిస్తూ ఉంటుంది, ఇంకేమీ అనిపించదు. అప్పుడు మీరు
దాన్ని అనుసరించి ఏవేవో కష్ట నష్టాలు పొందుతూ ఉంటారు, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు మీకు తెలియకుండానే. ఇదే ఈ ప్రపంచం. అలాగే ఇప్పుడు మీరు ధరించినటువంటి ఈ శరీరం కూడా కొన్ని చిత్తవృత్తులను అనుసరించి మీరు ధరించారు. కొన్ని చిత్తవృత్తుల వలన మీరు మీ కుటుంబంలోని తల్లిదండ్రులను ఎన్నుకున్నారు. కొన్ని చిత్తవృత్తుల వలన మీరు ఈ ప్రపంచంలో ఏదో ఒక దేశంలో ఏదో ఒక రూపం గల శరీరాన్ని ధరించారు, ఏదో కొన్ని పనులు చేస్తున్నారు. వీటన్నింటికి కారణం మూలంగా ఒక చిత్తవృత్తి ఉంటుంది, దాని నుంచి ఇంకొన్ని చిత్తవృత్తులు, అలా అన్నింటివి ఈ చిత్తవృత్తుల వల్లనే మీరు కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. మీకు వ్యాధులు వచ్చినా వాటన్నింటికి కారణం వెనకాల ఆ చిత్తవృత్తులే. కానీ వాటన్నింటిని మనం మర్చిపోయాము. ఎందుకు మర్చిపోయాము అంటే మళ్ళీ మళ్ళీ మన బుద్ధి మూఢత్వాన్ని మహామోహాన్ని పొందింది. ఎప్పుడైతే ఈ బుద్ధి యొక్క మూఢత్వాన్ని మహామోహాన్ని మనం తొలగించుకుంటామో మనకి ఉండేటువంటి ఈ సత్యత్వ సంకల్ప సిద్ధిని మనం గుర్తించి ఇంకా అందులో ఎటువంటి చిత్తవృత్తులు అనే విత్తనాలను నాటకుండా ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఈ మాయ నుంచి బయటపడగలం. ఈ పొలంలో చెట్టు రాకుండా మనం చేయడం అసాధ్యం. మీరు ఈ పొలంలో 1,00,000 విత్తనాలు నాటితే 1,00,000 విత్తనాలు కూడా మామూలు చెట్లు ఒక్కొక్కటి బ్రహ్మాండమైన చెట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ పొలంలో అనంతమైన శక్తి ఉంది. ఈ ఆకాశమే పొలం, ఇందులో అనంతమైన పొటెన్షియల్ ఉంది. ఇందులో మీరు ఒక చిన్న చిత్తవృత్తిని నాటితే చాలు, ఈ హృదయాకాశంలో అందులో నుంచి అనేక జగత్తులు వస్తాయి. ఒకేసారి అనేక జగత్తులు వస్తాయి. మీరు నేను రాజు అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను ఇంకేదో చేయాలి, సైనికుడు అవ్వాలి, ఇలా అనేక చిత్తవృత్తులు నాటితే ఒకేసారి అనేక జగత్తులు వస్తాయి. మీకు తెలీదు. మీరు ఇప్పుడు ఈ జగత్తులో ఉన్నాను, చచ్చి మళ్ళీ పుడుతున్నాను, ఇంకో దేహాన్ని ధరిస్తున్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఒకేసారి మీరు అనంతమైన చిత్తవృత్తులను ధరించి అనేక జన్మలను ధరించి అనేక శరీరాలను ధరించి అనుభవిస్తూ ఉన్నారు ఈ చిత్తవృత్తుల్ని. ఒకేసారి మీరు అనేక జగత్తుల్లో ప్రవేశిస్తున్నారు. ఇది ఎలా అంటారా? రాత్రి కలలో మీరు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? లేరు కదా. కలలో ఉన్న దేహాలన్నీ మీరే, వస్తువులన్నీ మీరే, అన్ని స్వరూపాలు మీరే, అన్ని వ్యక్తులు మీరే. ఒకేసారి ఈ అహంకారం, అహం వృత్తి అనేక రకాలుగా మారిపోతుంది, అనేక దేహాలుగా మారిపోతుంది. దీనికి కారణం ఏమిటి? పూర్ణమదం పూర్ణమిదం, చిత్తి యొక్క అభాస, ఈ అహంకారం. చిత్తుకి ఎంత శక్తి ఉందో దానికి కూడా ఈ అహంకారానికి కూడా అంతే శక్తి ఉంది. చిత్తు నుంచి అనేక అహాలు వచ్చాయి, అలాగే ఈ చిత్తు యొక్క అభాస అయిన అహం నుంచి కూడా అనేక అహాలు వస్తాయన్నమాట. అదేవిధంగా మీరు మీ హృదయాకాశంలో అనేక చిత్తవృత్తులను ఒకేసారి ధరించి అనేక జగత్తులను సృష్టించుకొని ఒకేసారి అనేక జన్మలను ధరించి మీరు ఇలా పోతూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే అనాది నుంచి పోతూ ఉన్నారు అన్నమాట. అది ఎప్పుడు బిగిన్ అయిందో మనకి తెలియదు. కానీ మీరు ఇటువంటి మాయాశక్తి ఒకటి ఉంది. ఇందులో నేను నా చిత్తవృత్తుల ద్వారా అనేక జగత్తులను సృష్టించుకొని నిరంతరం ఇలా ఈ భ్రమంలో పడిపోయి జన్మమృత్యు జరావ్యాధుల్లో పడి కొట్టుకుంటూ ఉన్నాను. చావు పుట్టుకులు లేని నేను చస్తూ పుడుతున్నట్టుగా మరణ వేదనని అనుభవిస్తూ ఇంకా పరలోకాలను పొందుతున్నట్టుగా రకరకాల భ్రమలకు గురవుతూ ఉన్నాను అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మీకు నిజం తెలుస్తుంది. మరి తర్వాత ప్రశ్న ఏమిటి? దీన్ని ఉపశమింపజేయడం ఎలా? ఈ మాయాశక్తిని మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఆ మాయాశక్తి అనేది ఇంకేదో కాదు, పరబ్రహ్మం యొక్క గుణం అది అనమాట. సచ్చిత్ ఆనంద స్వరూపం అంటారు. సత్తు ఎప్పుడు ఉండేది, చిత్తు దానికదే ప్రకాశిస్తుంది, ఆనందం ఆనంద స్వరూపం. అలాగే ఈ మాయ కూడా ఆ పరబ్రహ్మం యొక్క ఒకానొక గుణం అనమాట. ఒక చిత్తవృత్తిగా నువ్వు సృష్టించావా, దాంట్లోంచి అనేక బ్రహ్మాండాలు వస్తాయి. దాన్ని మనం ఏం చేయలేము. మనం చేయాల్సిందల్లా అటువంటి చిత్తవృత్తుల్ని సృష్టించకుండా జాగ్రత్త పడడం. జస్ట్ ఇదే మోక్షం అంటే, ఇంకేమీ లేదు. మన చిత్తంలో ఉండేటువంటి విషయాకార వృత్తులన్నింటినీ తొలగించి అహం వృత్తిని నిర్మూలించి మనలో ఈ బ్రహ్మాకార వృత్తిని ప్రతిష్ఠించుకోవాలి. స్వస్వరూప స్మృతిని తెచ్చుకోవాలి. ఈ స్వస్వరూప స్మృతి కొంచెం అంటే కొంచెం విక్షేపం చెందిన మనలో తిరిగి చిత్తవృత్తులు ప్రవేశించి ఈ జగత్తులనే వస్తూ ఉంటాయి. వీటికి అంతం లేదు. మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఓన్లీ ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ ఏమిటి?
చిత్తవృత్తుల్ని నిరోధించడం, శాంతింపజేయడం. ఎలా నిరోధించాలి, ఎలా శాంతింపజేయాలి? బ్రహ్మాకార వృత్తిని మనలో ప్రతిష్ఠించుకోవడం. బ్రహ్మాకార వృత్తి ఎక్కడ దొరుకుతుంది? మన స్వస్వరూపంలో దొరుకుతుంది. స్వస్వరూపాన్ని ఎలా సాధించాలి? విచారణ చేయాలి, సమాధిలోకి వెళ్ళాలి. సమాధిలోకి వెళ్ళి మన యొక్క స్వస్వరూపం ఏమిటో చూసుకొని దాన్ని తిరిగి అక్కడి నుంచి తెచ్చేసుకొని ఇందులో ప్రతిష్ఠించుకోవాలి. ఈ స్వస్వరూపం ఎలాంటిదంటేనంట ఒక మహాబలవంతమైనటువంటి మర్రి చెట్టు లాంటిది. ఈ స్వస్వరూప స్మృతి మర్రి చెట్టు లాంటిది అనమాట. మీ దగ్గర ఒక పొలం ఉందని చెప్పా కదా, ఆ పొలం అనంతమైన శక్తి కలిగింది. ఈ మర్రి చెట్టు అనంతమైన శక్తిని లాక్కునే శక్తి అన్నమాట. ఆ పొలంలో ఎంత సారం ఉంటుందో దానంతా లాగేస్తుంది ఈ మర్రి చెట్టు. ఎందుకంటే ఇది కూడా బ్రహ్మమే, ఇది కూడా అనంతమైన పొటెన్షియల్ కలిగింది. ఇంకొక చెట్టు రాకుండా అది చేసేస్తుంది. ఇంకొక చిన్న గడ్డి కూడా మొలవదు, ఎందుకంటే దాంట్లో ఉండే సారాన్నంతా ఇది లాగేస్తుంది అనమాట. ఆ మర్రి చెట్టే బ్రహ్మాకార వృత్తి, ఆ మర్రి చెట్టే స్వస్వరూప స్ఫురణ. ఆ మర్రి చెట్టు ఉన్నంత వరకు ఇంకా ఎటువంటి కలుపు మొక్కలు అక్కడ మొలవు. అందుకని ఆ మర్రి చెట్టు ఉన్నంత వరకు పూర్తిగా మీరు ఆనందంగా శాంతంగా ఉంటారనమాట. ఎప్పుడైతే ఆ మర్రి చెట్టు పోతుందో వెంటనే మళ్ళీ కలుపు మొక్కలు వచ్చేస్తాయి, జగత్తులు వచ్చేస్తాయి అన్నమాట. మీరు చేయాల్సిందల్లా ఒక్కటి స్వస్వరూప స్మృతిని నిరంతరం కంటిన్యూ చేయాలి. అప్పుడు మీకు మోక్షం వచ్చేస్తుంది. కొంచెం వీడియో పెద్దదైనందుకు క్షమించండి, కానీ కాన్సెప్ట్ అనేది ఒకే షాట్లో వివరించాలి, అందుకే కొంచెం పెద్దదైనా అంతా వివరించడం జరిగింది. హరి ఓం తత్సత్.